బిగ్ బాస్ లో ఆదిరెడ్డి మార్చినన్ని మాటలు ఇంకా ఏ రివ్యూవర్ మార్చడయ్యా. ఏంటంటే ఆయన 3 మాటలు అయితే మార్చాడు. అవి కట్ అండ్ క్లారిటీగా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తా. నెంబర్ 1, ఫస్ట్ తనూజ గారిని విన్నర్ మెటీరియల్ అన్నారు. ఇప్పుడు చూస్తేనేమో ప్రతిదానికి అలుగుతారు, అందరి మీద అరుస్తారు, మా బిగ్ బాస్ సీజన్ 9 లో వరస్ట్ అని చెప్తున్నాడు ఇప్పుడేమో. నెంబర్ 2, భరణి గారినేమో మైండ్ గేమర్, ఎక్సలెంట్ గా గేమ్ ఆడుతున్నాడు, సూపర్ గా ఉన్నాడు అని చెప్పాడు. ఇప్పుడేమో సింపతి గేమర్, సింపతి కోసం గేమ్ ఆడుతున్నాడు అని ఇక్కడ మాట మార్చాడు. ఆ తర్వాత సంజన గారిని ఫస్ట్ ఏమి ఎలివేట్ చేశాడు స్వామి. ఇలాంటి కంటెస్ట్ ఉండాలా బిగ్ బాస్, లేకపోతే అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది, అది ఇది అని చెప్పారా. ఇప్పుడేమో ప్రతిరోజు దొంగతనాలేనా, ఏమొచ్చింది బిగ్ బాస్ కి దొంగతనాలు చేయడానికి, ఇలాంటి కంటెస్టెంట్ వద్దు మనకి. ఇలా ప్రతి దాంట్లో మాటలు అయితే సూపర్ గా మారుస్తున్నాడు స్వామి. ఎలా మాటలు మారుస్తారో ఏమర్థం కాదు. ఇమాన్యుయల్ కూడా ఫస్ట్ సూపర్ కామెడీ, మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, గుడ్ గేమర్, మైండ్ తో ఆలోచిస్తున్నాడు అని చెప్పాడు. ఇప్పుడేమో అందరి గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నాడు. సంజన గారు ఏ తప్పు చేసినా కానీ చెప్పట్లేదు, ఆయనకి తెలిసి కూడా ఇలాంటి బిహేవియర్ అయితే మంచిది కాదని చెప్పాడు. అసలు మీరు చెప్పిన ఫస్ట్ పాయింట్స్ కరెక్టా, ఈ పాయింట్స్ కరెక్టా? అసలు మీలా మాటలు మార్చడం అయితే ఎవరికి రాదు. ఈ సీజన్ లో ఆదిరెడ్డి రివ్యూస్ మటుకి అంతగా లేవు, మాకు అంతగా నచ్చట్లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ వేసుకుంటే, ఇలాంటి క్విక్ రివ్యూస్ మనం ఆదిరెడ్డి రివ్యూస్ కి రివ్యూస్ ఇస్తాం. ఆయన రివ్యూలో ఏదైనా తప్పు ఉంటే నేను తప్పు అని చెప్తా, ఇక్కడ నాకు ఏది అనిపిస్తే అదే చెప్తా, ఓకేనా? ఇలాంటి క్విక్ అప్డేట్స్, ప్రోమో, రివ్యూస్, బిగ్ బాస్ అనాలిసిస్ ఏది కావాలన్నా మన ఛానల్ని ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోమావా, అల్లాడిచ్చేద్దాం ఈ సీజన్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు.